ఛత్తీస్గఢ్ రాష్ట్రం పచ్చని అడవులు, ప్రకృతి అందాలకు ఎంతో పేరు పొందిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని బలోదా బజార్ జిల్లా కస్డోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్వే అనే ఒక చిన్న గ్రామం ఉంది. పగలు వ్యవసాయం, చిన్న చిన్న పనులు చేసుకొని సాయంత్రం కాగానే నలుగురు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవించే అన్ని పల్లెటూర్ల లాంటి ఒక అమాయకమైన పల్లెటూరది. ఆ ఊరి ప్రజలకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉండే గ్రామం అది. కానీ ఆ ప్రశాంతమైన ఊరిపై ఒక ఊహించని మృత్యువు పంజా విసిరింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా ఊరి జనాలను పొట్టనబెట్టుకోవడం మొదలుపెట్టింది. మన భారతదేశ క్రైమ్ హిస్టరీలో ఒక సీరియల్ కిల్లర్ కేవలం 4 నెలల వ్యవధిలో 8 మందిని వరుసగా అతి కిరాతకంగా హత్య చేసిన ఈ భయంకరమైన యథార్థ సంఘటన వెనక ఉన్న నిజాలు గనక వింటే మనుషుల మధ్య తిరిగే మృగాల పట్ల మనకు ఖచ్చితంగా భయం కలుగుతుంది. ఒక ప్రశాంతమైన పల్లెటూరు, కల్లా కపటం తెలియని మనుషులు. ఇలాంటి చోట వరుసగా 1 కాదు 2 కాదు, సరిగ్గా 8 హత్యలంటే ఎవరైనా ఎలా నమ్ముతారు చెప్పండి? రోజూ చూసే వ్యక్తులు ఒక్కొక్కరుగా మాయమవుతుంటే ఎవరికైనా భయం పట్టుకుంటుంది కదా. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? కంటికి కనిపించని మృత్యువులా వాళ్ళను వెంటాడుతున్న ఆ రాక్షసుడెవరు అనేది తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది 2026 ఫిబ్రవరి 6వ తేదీ. చలికాలం ఇంకా పూర్తిగా పోలేదు. అప్పుడు సమయం సాయంత్రం 7 గంటలవుతుంది. ఊర్లో చలికి ఊరి జనాలు అక్కడక్కడ చలిమంటలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆ ఊర్లో ఉండే భద్రి అనే వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అలసట తీర్చుకోవడానికి తనకు తెలిసిన ఒక ప్రాణ స్నేహితుడితో కలిసి మందు తాగాడు. ఆ స్నేహితుడు భద్రి భుజం మీద చెయ్యేసి, ఏరా భద్రి, ఈరోజు బాగా అలసిపోయినట్లున్నావు, తీసుకోరా ఈ గ్లాస్ తాగు, నీ అలసట మొత్తం ఇట్టే మాయమైపోతుంది అంటూ తన చేతులతోనే భద్రికి మందు కల్పించాడు. పాపం ఆ భద్రికేం తెలుసు ఆ గ్లాసులో ఉన్నది మందు కాదు, తన చావు అని. అలా మందు తాగుతూ వాళ్ళిద్దరూ ఎంతో సరదాగా మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఇద్దరు సరదాగా మందు తాగి కాసేపటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రికి భద్రి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ అర్ధరాత్రి దాటాక భద్రికి సడన్ గా కడుపులో భయంకరమైన మంట మొదలయ్యింది. ఏదో ఒక యాసిడ్ తాగినట్లు, పేగులు కాలిపోతున్నట్లు, కడుపులో ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లు గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నొప్పి భరించలేక అతను వేస్తున్న కేకలకు కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి నిద్రలేచారు. అసలు ఏం జరిగిందా అని చూసేసరికి భద్రి నోటి వెంట నురగ రావడం మొదలయ్యింది. అతను కళ్ళు తేలేస్తున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరినీ నిద్రలేపారు. సరిగ్గా అదే సమయంలో భద్రికి మందు తాగించిన ఆ స్నేహితుడే పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో ఏమైంది, నా ఫ్రెండ్ భద్రికి ఏమైంది, రే భద్రి ఏమైందిరా నీకు, కళ్ళు తెరువురా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దగ్గరుండి తన భుజాలపై భద్రిని మోసుకుంటూ వెళ్లి ఆటో ఎక్కించి హాస్పిటల్కు తీసుకెళ్లాడు. తన స్నేహితుణ్ణి కాపాడమని డాక్టర్లను బతిమలాడాడు. కానీ ఫలితం లేదు. ఆ కడుపులో నొప్పిని తట్టుకోలేక భద్రి ప్రాణాలు వదిలాడు. కల్తీ మద్యం తాగడం వల్లనో లేదా ఫుడ్ పాయిజన్ వల్లనో భద్రికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయి ఉంటాడని ఊర్లో అందరూ అనుకున్నారు. ఎవరికీ కనీసం 1% అనుమానం కూడా రాలేదు. ఆ స్నేహితుడు కూడా భద్రి అంత్యక్రియల్లో ముందుండి అన్నీ తానై చూసుకున్నాడు. పాడె మోశాడు. భద్రి కుటుంబానికి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇంత మంచివాడు మన ఊర్లో ఉన్నందుకు గర్వపడాలి. స్నేహితుడి కుటుంబానికి ఆపద వస్తే దేవుడిలా ఆదుకున్నాడు అని ఊరంతా ఆ స్నేహితుణ్ణి మెచ్చుకున్నారు. కానీ ఆ ఏడుపు, ఆ సహాయం వెనక ఉన్నది ఒక భయంకరమైన కిరాతకమైన రాక్షసుడని అప్పటికి ఆ అమాయకపు ఊరికి తెలియదు. ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే ఎవరైనా ఏడుస్తారు, సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ఆ స్నేహితుడే ఆపద్బాంధవుడిలా నటిస్తూ ప్రాణాలు తీసే కిరాతకుడు అని ఎవరైనా ఊహించగలరా? ఒక మనిషి తన కళ్ళ ముందు గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంటే చూడటంలో వాడు పొందే శాడిస్టిక్ ఆనందమేంటో ఒక్కసారి ఆలోచించండి. వీడికి ఒక్క మరణంతో దాహం తీరిందా? లేదు లేదు,
అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. భద్రి మరణాన్ని ఆ ఊరి జనాలు మర్చిపోక ముందే, ఆ షాక్ లో నుంచి ఆ గ్రామం తేరుకోక ముందే, ఆ పచ్చని పల్లెటూరిలో సరిగ్గా 2 వారాలకు అనగా 2026 ఫిబ్రవరి 20న ఊర్లో మరో మరణం సంభవించింది. ఈసారి చనిపోయింది భాలు అనే గ్రామస్తుడు. మరణానికి ముందు రోజు భాలు కూడా అచ్చం భద్రిలాగే ఆ ఆపద్బాంధవుడైన స్నేహితుడి దగ్గరే మందు తాగాడు. అతనితో కలిసే సంతోషంగా గడిపాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి పనుకున్నాక అర్ధరాత్రి కడుపులో భయంకరమైన నొప్పి, నోట్లో నుంచి నురగ కక్కుకుంటూ ప్రాణాలు వదిలాడు. భాలు చనిపోయినప్పుడు కూడా ఆ స్నేహితుడు అక్కడే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లడం, హాస్పిటల్ ఖర్చులు సహాయం చేయడం, అంత్యక్రియలు చేయడం అంతా దగ్గరుండి ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాడు. వరుసగా 2 ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒకే లక్షణాలతో చనిపోయేసరికి ఊర్లో చిన్నపాటి భయం మొదలయ్యింది. ఊరి రచ్చబండ దగ్గర గుసగుసలు మొదలయ్యాయి. అదేంట్రా, నిన్నటిదాకా భద్రి బాలు బాగానే తిరిగారు కదా, ఆ భద్రీకేమైందో ఆ బాలుకి కూడా అదే అయ్యింది, ఇద్దరు ఒకేలా చనిపోయారు అని జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ గ్రామస్తులు దాన్ని ఏదైనా అంతుచిక్కని రోగమేమో అనుకున్నారే తప్ప తమ మధ్య తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతున్న ఆ స్నేహితుడే ఈ హత్యలు చేస్తున్నాడని ఊహించలేకపోయారు. ఆ సైకోకి నెత్తురు రుచి బాగా నచ్చింది. ఒక మనిషికి విషం పెట్టి వాడి కళ్ళెదుటే ఆ మనిషి ప్రాణాల కోసం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూడటం వాడికి ఒక వ్యసనంగా మారిపోయింది. తన మీద ఎవరికి ఎలాంటి అనుమానం రావడం లేదు అన్న ధైర్యం వాడిని మరింత బరితెగించేలా చేసింది. మార్చి నెల కర్వే గ్రామానికి ఒక పీడకలలా మారింది. 2026 మార్చి 12న చత్తూరామ్ అనే వ్యక్తి, మార్చి 20న బుద్ధురామ్ అనే మరో వ్యక్తి, మార్చి 31న వినోద్ కుమార్ అనే వ్యక్తి, ఇలా కేవలం 15 రోజుల వ్యవధిలో 3 వ్యక్తులు అకారణంగా పిట్టల్లా రాలిపోయారు. అందరూ చనిపోయిన తీరు ఒక్కటే. సాయంత్రం ఏమీ ఎరగని వాడిలా ఆ స్నేహితుడు వాళ్ళని పిలిచి మద్యం తాగించడం, రాత్రికి వాళ్ళు కడుపు నొప్పితో విలవిల్లాడుతూ చనిపోవడం, ఇలా ఆ పచ్చని పల్లెటూరులో 5 చనిపోయారు. దాంతో కర్వే గ్రామంలో భయం కట్టలు తెంచుకుంది. వరుస మరణాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క పుకారు పుట్టించడం మొదలు పెట్టారు. ఊర్లో ఏవో గుప్త నిధులున్నాయని, వాటి కోసం ఎవరో నరబలులు ఇస్తున్నారని కొంతమంది పుకారు లేపితే, మరికొంతమందేమో లేదు, ఊర్లో ఎవరో చేతబడి చేస్తున్నారు, గాలి ధూళి లాంటి దుష్ట శక్తులను ఊర్లో వదిలిపెట్టారని రకరకాల మూఢనమ్మకాలు, పుకార్లు ఆ ఊరి మనుషుల మధ్య పుట్టుకొచ్చాయి. దాంతో గ్రామస్తులు భయమేసి ఇళ్లలో నుంచి బయటకు రావడం కూడా మానేశారు. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు ఆ ఊరంతా ఒక శ్మశానం లాగా నిశ్శబ్దంగా మారిపోవడం మొదలయ్యింది. ఇళ్లకు తలుపులేసుకొని గట్టిగా గడియ పెట్టుకుంటున్నారు ఆ ఊరి ప్రజలు. ఆడవాళ్లేమో తమ మొగుళ్ళు ఎక్కడ చనిపోతారో అని భయపడి వాళ్ళని ఇళ్లల్లోనే కట్టడి చేయడం మొదలు పెట్టారు. పరిస్థితులు చేయి దాటిపోతూ ఉండటంతో గ్రామ పెద్దలు కూడా ఇక ఏం చేయలేక, ఏం చేయాలో అర్థం కాక ఈ విషయాన్ని కస్డోల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సార్, మా ఊరి మీద ఏదో అదృశ్య శక్తి నీడపడింది సార్. ఎంతో ఆరోగ్యంగా ఉన్న మగవాళ్ళు, కుర్రవాళ్ళు రాత్రికి రాత్రే రక్తం కక్కుకొని కడుపు నొప్పితో చనిపోతున్నారు. మా ఊరిని మీరే కాపాడాలి సార్ అని కంప్లైంట్ చేశారు. ఈ వరుస మరణాల వార్త చూసి పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎస్పీ ఓపీ శర్మ, డిఎస్పీ కేకే వాస్నిక్ నేతృత్వంలో ఒక స్పెషల్ పోలీస్ టీం ఆ కర్వే గ్రామంలో అడుగుపెట్టింది. వాళ్ళు ఆ ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి విచారణ మొదలుపెట్టారు. చనిపోయిన 5 మెడికల్ హిస్టరీ చెక్ చేశారు. వాళ్ళందరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ, గుండె జబ్బులు కానీ లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తే సాయంత్రం బయటకు వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారు సార్, ఎవరో పిలిస్తే వెళ్లి మందు తాగొచ్చారు, ఆ తర్వాతే ఇలా జరిగిందని చెప్పారు. చనిపోయిన 5 వ్యక్తుల కుటుంబ సభ్యులు ఇంచుమించుగా అదే చెప్పడంతో ఎస్పీ శర్మ ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. తన టీంతో, చూడండి, 2-3 అయితే ఏదో ఒక రోగం వచ్చి చనిపోయారు అనుకోవచ్చు, కానీ 5 వ్యక్తులు ఒకే విధంగా చనిపోవడం అంటే ఖచ్చితంగా ఇది కుట్ర, పక్కా ప్రణాళికతో జరుగుతున్న వరుస హత్యలు ఇవి అని ఎస్పీ శర్మకి అర్థమైపోయింది. ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్, అది కూడా ఒకే ప్యాటర్న్ లో. అదంతా చూసి ఎస్పీ శర్మకి క్లారిటీ వచ్చింది. కానీ ప్రూఫ్స్ ఎక్కడా? సైకో కిల్లర్స్ కి ఇదే ధైర్యం ఇస్తుంది. వాళ్ళు చట్టానికి దొరకనంత వరకు వాళ్లకు వాళ్లే దేవుళ్ళలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక 5 ప్రాణాలు గాల్లో కలిశాయి. అయితే ఆ సైకోగాడి ఆట ఇక్కడతో ఆగిందా? లేదు. వాడిలోని రాక్షసుడికి దొరికిన ధైర్యం వాడిని ఇంకెంత కసాయిగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. పోలీసులు విచారణని వేగవంతం చేశారు. ఊర్లో ఎవరెవరు మద్యం అమ్ముతారు, ఎవరెవరు సాయంత్రం పూట కలుస్తారు, ఎవరెవరికి ఎవరెవరితో ఎందుకు గొడవలున్నాయి అనే ఒక లిస్టును తయారు చేశారు.
అనుమానితుల కాల్ డేటా రికార్డులను బయటకు తీశారు. టెక్నికల్ టీమ్స్ ఒకవైపు, గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ మరోవైపు ఊరిని అణువునా జల్లెడపడుతున్నాయి. కానీ ఈ ప్రాసెస్లో పోలీసులకి ఒక అతిపెద్ద అడ్డంకి ఎదురయ్యింది. చనిపోయిన 5గురిలో ఎవరికీ పోస్ట్ మార్టం జరగలేదు. గ్రామంలోని మూఢనమ్మకాలు మరియు భయంతో వాళ్ళందరినీ అప్పటికే పూడ్చిపెట్టడమో కాల్చేయడమో చేసేశారు. అసలు వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ ఒంట్లో ఏదైనా విషం ఉందా అని సైంటిఫిక్ గా తెలుసుకోవడానికి కనీసం శవాలు కూడా పోలీసుల చేతుల్లో లేవు. పోలీసులైనా కానీ ఆధారాలు లేనిదే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. దాంతో పోలీసులు ఊర్లోనే మకాం వేసి ప్రతి ఒక్కరిని తమ డేగ కళ్ళతో విచారిస్తున్నారు. కానీ ఆ సైకోకి ఎంత ధైర్యం అంటే, ఊర్లో వందలాది మంది పోలీసులు విచారణ చేస్తూ అనుమానితులను క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్న ఆ సమయంలోనే వాళ్ళ పక్కనే నిలబడి టీ తాగుతూ లోలోపల నవ్వుకుంటున్నాడు. వాడికి మళ్ళీ ఎవరో ఒకరి ప్రాణం తీయాలి అనిపించింది. పోలీసులు తనని ఏమీ చెయ్యలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వాడిలో తారాస్థాయికి చేరింది. ఆ రోజు ఏప్రిల్ 28. ఆ ఊర్లోని గజానన్ అనే వ్యక్తికి తన స్టైల్లోనే విషమిచ్చాడు. అంతకు ముందు చనిపోయిన 5గురిలాగే అతను కూడా చనిపోయాడు. మరుసటి రోజే అనగా ఏప్రిల్ 29న చైతూరామ్ అనే మరో వ్యక్తికి కూడా పాయిజన్ ఇచ్చి చంపేశాడు. ఒకరి తర్వాత మరొకరు. వారం తిరిగేసరికి అనగా మే 14న మహేత్రు అనే వ్యక్తిని కూడా బలి తీసుకున్నాడు ఆ కిరాతక సైకో కిల్లర్. పోలీసుల కళ్ళ ముందే పోలీసులకు సవాల్ విసురుతూ మరో 3 హత్యలు జరిగాయి. ఆ ఊరిలోని మొత్తం మరణాల సంఖ్య ఇప్పుడు 8కి చేరింది. ఎస్పీ ఓపీ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఇది డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించిన విషయం. అసలు ఈ హంతకుడు ఎవరు? వీడు గాల్లో నుంచి వచ్చి చంపుతున్నాడా? అసలు వీడి టార్గెట్ ఎవరు? ఈ 8 మందిని ఎందుకు చంపాడు? పోలీసులు ఆ 8 మరణాల మధ్య ఉన్న ఒక కంటికి కనిపించని కామన్ పాయింట్ ని వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే పోలీసులకి ఒక దిమ్మ తిరిగే నిజం తెలిసింది. ఆ చనిపోయిన 8 మందికి ప్రాణ స్నేహితుడు ఒకడే. ఆ 8 మంది కుటుంబాలకు దగ్గరుండి సహాయం చేసింది ఒకడే. ఆ 8 మంది ఆసుపత్రి బిల్లులు కట్టడానికి హెల్ప్ చేసింది కూడా ఒకడే. ఆ 8 మంది శవాల ముందు వెక్కి వెక్కి ఏడ్చింది కూడా ఒక్కడే. ఆ పెద్ద మనిషి, ఆ గ్రామస్తుల ఆపద్బాంధవుడు, ఆఖరికి పోలీసులకు కూడా ఇన్వెస్టిగేషన్ లో సహాయం చేస్తూ పక్కనే తిరుగుతున్నాడు. అయితే వాడెవరో కాదు, ఆ పచ్చని ఊరిలో ఒక కిరాణా దుకాణం నడుపుకునే అత్యంత సామాన్యుడు. ఇది కదా అసలు ట్విస్ట్ అంటే. పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాడే సీరియల్ కిల్లర్ అంటే ఎంతటి షాక్ ఇస్తుందో ఒక్కసారి ఊహించండి. అందరూ గుడ్డిగా నమ్మిన ఆ కిరాణా కొట్టు ఓనర్ వాళ్ళ ప్రాణాలతో ఎలా ఆడుకున్నాడో గమనించారా? కానీ ఆ సైకో కిల్లర్ గాడి ఆట కట్టే టైం వచ్చేసింది. ఆ 9వ బాధితుడి ఎంట్రీతో కథ ఎలాంటి మలుపు తీసుకోబోతుందో ఇప్పుడు చూద్దాం. కానీ వాడు ఎవరు? వాడికి 8 మంది మీద అంత కోపం ఎందుకు? అసలు ఎవరికీ అనుమానం రాకుండా పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అంత త్వరగా బయటపడని ఆ భయంకరమైన విషయాన్ని వాడెక్కడి నుంచి తెచ్చాడు? ఇంతకీ పోలీసుల విచారణలో ఆ సైకో కిల్లర్ దొరికాడా? అసలు వాడు పోలీసులకు దొరకడానికి కారణమైన ఆ 9వ బాధితుడు ఎవరు? కళ్ళు చెదిరిపోయే ఆ మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటో, అలాగే ఆ హంతకుడు ఎవరో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ చనిపోయిన 8 మంది శవాల ముందు గుండెలు బాదుకుంటూ ఏడ్చిన ఆపద్బాంధవుడు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు భరించిన ఆ దానకర్ణుడు, పోలీసుల విచారణలో ముందుండి సమాచారం ఇచ్చిన ఆ పెద్ద మనిషి మరెవరో కాదు, ఆ ఊరిలో ఏమీ ఎరగని వాడిలాగా కిరాణా కొట్టు నడుపుకునే రామ్ సహాయ్ జైష్వాల్. పోలీసులకు రామ్ సహాయ్ మీద చిన్న అనుమానం మొదలయ్యింది. వాడి ప్రవర్తన, శవాల దగ్గర వాడు చూపిస్తున్న అత్యుత్సాహం చూసినప్పుడు, అంతకు ముందు చనిపోయిన వాళ్ళ శవాల దగ్గర వాడు చేసిన అతి గురించి విన్నప్పుడు ఎస్పీ శర్మ కళ్ళు వాడిని అనుమానించడం మొదలుపెట్టాయి. కానీ వాడిని నేరుగా అరెస్ట్ చేసేంత ఆధారాలు వాడికి వ్యతిరేకంగా ఏమీ లేవు. ఎందుకంటే వాడు తెలివైన వాడు, ఊర్లో అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుంటాడు. అలాంటి వ్యక్తి 8 మందిని వరుసగా చంపాడంటే ఊర్లో ఏ ఒక్కరూ నమ్మరు. పైగా హంతకుడిని పట్టుకోవడం చేతకాక ఒక అమాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని ఆ గ్రామ ప్రజలు పోలీసుల మీదే తిరగబడతారు. అందుకే ఎస్పీ ఓపీ శర్మ తమ టీంకు ఒక సీక్రెట్ ఆర్డర్ వేశాడు. రామ్ సహాయ్కి తెలియకుండా వాడి కదలికల మీద నిఘా పెట్టండి, వాడు ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎవరితో ఎక్కడ ఎంతసేపు మాట్లాడుతున్నాడు అనేది ప్రతిదీ గమనించండి, అలాగే వాడి కాల్ డేటా మొత్తం జల్లెడపట్టండి అని తన టీంని ఆదేశించాడు. అలా రామ్ సహాయ్ మీద నిఘా మొదలయ్యింది.
పోలీసులు ఒక పక్క ఊరంతా ఎంక్వైరీ చేస్తున్నట్టే చేస్తూ మరో పక్క రామ్ సహాయ్ షాపు చుట్టూ మఫ్తీలో కాపలా కాస్తున్నారు. ఇదే సమయంలో ఆ సైకో రామ్ సహాయ్కి మళ్లీ నెత్తుటి దాహం పెరిగింది. పోలీసుల విచారణతో తనకేమీ కాదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన 9వ వేట మొదలుపెట్టాడు. ఆ 9వ టార్గెట్ పేరు కార్తీక్. మే నెల 3వ వారం అది. ఎప్పటిలాగే సాయంత్రం వేళ కార్తీక్ ని రామ్ సహాయ్ చాలా ఆప్యాయంగా పలకరించి తన దుకాణం వెనక ఉన్న చీకటి గదిలోకి పిలిచాడు. మాటల మధ్యలో మందు గ్లాసులో గుట్టు చప్పుడు కాకుండా తాను తయారు చేసుకున్న ఆ భయంకరమైన విషాన్ని కలిపి తన పైశాచిక నవ్వుని దాచుకుంటూ, తీసుకో కార్తీక్, నీకోసమే ఈరోజు స్పెషల్గా ఉంచాను మందు అంటూ ఆ మందు గ్లాసుని కార్తీక్ చేతికిచ్చాడు రామ్ సహాయ్. పాపం ఏమీ తెలియని కార్తీక్ వాడిచ్చిన మందు తాగాడు. కాసేపటికి ఇంటికి వెళ్ళాడు. సమయం అర్ధరాత్రి దాటింది. కార్తీక్ కూడా మునుపటి 8 మందిలాగే కడుపులో అగ్నిపర్వతం బద్దలైనంత నొప్పితో, ప్రాణాలు పోతున్నంత బాధతో గిలగిలా కొట్టుకుంటున్నాడు. గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఇది గమనించిన కార్తీక్ కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. అప్పటికే ఊర్లో 8 మంది ఇలాగే కడుపు నొప్పితో చనిపోయారు. ఇప్పుడు తమవాడికి కూడా అదే గతి పడుతుందేమోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. రామ్ సహాయ్కి కబురు వెళ్తే వాడొచ్చి ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్తాడని వాళ్లకు తెలియదు. దాంతో భయంతో ఊర్లో ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే కార్తీక్ ని ఆటోలో వేసుకొని పక్క ఊర్లో ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. విషం మోతాదు కొంచెం తక్కువ అవ్వడం వల్లనో లేదంటే కార్తీక్ ప్రాణాలకు అదృష్టం రాసిపెట్టుందేమో తెలియదు కానీ వారం రోజుల పాటు హాస్పిటల్ బెడ్ మీద చావుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో కార్తీక్ తిరిగి బయటపడ్డాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఊరికి వచ్చిన కార్తీక్ నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. వణుకుతున్న గొంతుతో అతను చెప్పిన మాటలు విన్న పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్, నాకు కడుపు నొప్పి రావడానికి ముందు నేను రామ్ సహాయ్ అన్న దగ్గరే మందు తాగాను. అతను ఇచ్చిన గ్లాసులోని మందు తాగిన కొద్దిసేపటికే నా ఒంట్లో ఏదో తెలియని మంట మొదలైంది సార్. ఖచ్చితంగా అతనే నా మందులో ఏదో కలిపాడు సార్ అని చెప్పాడు కార్తీక్. అయితే ఇదే పాయింట్ కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు అసలు బ్రేక్ తగిలింది. చనిపోయిన 8 మంది కూడా చనిపోవడానికి ముందు రామ్ సహాయ్ని కలిసిన వాళ్లే అన్న విషయం అప్పటికే పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పెషల్ ఆపరేషన్ టీం రామ్ సహాయ్ దుకాణాన్ని చుట్టుముట్టి వాడిని కాలర్ పట్టుకొని జీపులో పడేసి కస్డోల్ పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్లారు. ఇంట్రాగేషన్ రూమ్ లో ఎదురుగా ఎస్పీ ఓపీ శర్మ, డిఎస్పీ కేకే వాస్నిక్ మరియు చుట్టూ భారీ బందోబస్తుంది. కానీ రామ్ సహాయ్ ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఒక కరుడుగట్టిన క్రిమినల్ లాగా కూర్చొని చాలా ధైర్యంగా, నేనేం తప్పు చేశాను సార్? చనిపోయిన వాళ్ళంతా నా ప్రాణ స్నేహితులు. వాళ్ళు చనిపోతే నేనే కదా అంత్యక్రియలు చేసింది. నన్నెందుకు తీసుకొచ్చారు సార్? కష్టాల్లో ఉన్న మనుషులకు సహాయం చేయడం కూడా ఈ రోజుల్లో పాపమైపోయిందా అని నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఎస్పీ శర్మ ఒక నవ్వు నవ్వి తన చేతిలో ఉన్న ఫైల్ ని టేబుల్ మీద గట్టిగా కొట్టి కార్తీక్ ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని ఆ సైకో రామ్ సహాయ్ గాడి మొహం మీద విసిరాడు. నువ్వు ఇంత పెద్ద సైకో అని తెలియక నిన్ను చాలా తక్కువ అంచనా వేశాంరా సైకో నా కొడక. నీ 9వ వేట ఫెయిల్ అయింది అన్నాడు ఎస్పీ శర్మ. ఆ పేపర్లో ఉన్న కార్తీక్ స్టేట్మెంట్ చూడగానే రామ్ సహాయ్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. అప్పటిదాకా తాను ఎంతో పర్ఫెక్ట్ గా హత్యలు చేశానని విర్రవీగిన ఆ సైకోకి తన చేతిలో నుంచి ఒక ప్రాణం తప్పించుకుందన్న నిజం తెలిసేసరికి వాడి ఒంట్లో వణుకు మొదలైంది. పోలీసులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాడితో నేరం ఒప్పించడానికి తమ స్టైల్లో లాఠీకి పని చెప్పారు. అలా 3rd డిగ్రీ మొదలయ్యింది. పోలీసులు కొన్ని గంటల పాటు కష్టపడ్డాక ఆ పోలీసు దెబ్బలకి తాళలేక ఆ సైకో కిల్లర్ అసలు నిజం కక్కడం మొదలుపెట్టాడు. వాడు చెప్పిన ప్రతి మాట వింటుంటే అక్కడున్న పోలీసు అధికారులకే వెన్నులో వణుకు పుట్టింది. అవును సార్, ఆ 8 మందిని చంపింది నేనే అని రామ్ సహాయ్ నిర్భయంగా నేరం అంగీకరించాడు. అసలు వాడు ఎలా చంపాడు, వాడికి ఆ ఐడియా ఎలా వచ్చింది అన్న పోలీసుల ప్రశ్నలకు వాడిచ్చిన సమాధానం వింటే ఖచ్చితంగా మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రామ్ సహాయ్కి ఎదుటి వాళ్ళు తన మాట వినకపోయినా, తనని ఎదిరించినా, తనను బెదిరించినా కనీసం అతన్ని ఒక్క చిన్న మాటన్నా కూడా భరించలేని ఒక భయంకరమైన మానసిక జబ్బుంది. వాళ్ళని అందుకే ఎలాగైనా అంతం చేయాలని ఇంటర్నెట్లో వెతికాడు. రాత్రంతా నిద్రపోకుండా గూగుల్లో సెర్చ్ చేశాడు. చివరగా ఎలుకలను చంపడానికి వాడే అనే ఒక రసాయన పదార్థం గురించి తెలుసుకున్నాడు. అదే ఊర్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గర మందు అని చెప్పి ఆ పొడిని కొన్నాడు. అయితే ఆ మందుని తన శత్రువుల మీద ప్రయోగించే ముందు దాన్ని మనుషులకిస్తే చనిపోతారా లేదా అన్న అనుమానం అతనికొచ్చింది.
దానికోసం అతను ఒక దారుణమైన ప్రయోగం చేశాడు. ముందుగా ఆ పొడిని ఒక పెంపుడు కుక్కకి ఆహారంలో కలిపి పెట్టాడు. కళ్ళెదుటే ఆ కుక్క కాసేపటికి గిలగిలా కొట్టుకొని చనిపోయింది. అది చూస్తూ ఉండగా వాడిలోని సైకో పైశాచికంగా నవ్వుకున్నాడు. ఇక ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఇక మనుషుల మీద అదే తన శత్రువుల మీద తన వేట మొదలు పెట్టాడు. చూసారా, ఒక మనిషి సైకోగా మారితే ఎంతటి దారుణాలకు ఒడిగడతాడో. మందుతో మనుషుల్ని చంపడం, అది కూడా ఒక ప్రయోగం లాగా, ఒక సైంటిస్ట్ లాగా కుక్కపై టెస్ట్ చేసి మరీ చంపాడు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాడికి కారణాలు కూడా ఎంత సిల్లీగా ఉంటాయో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఆ 8 మంది ప్రాణాలు ఎందుకు తీశాడో ఇప్పుడు వాడి మాటల్లోనే విందాం. అయితే పోలీసులు అసలు వాడు చేసిన ఆ హత్యలకు కారణం ఏంటి అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ 8 మందిని వాడు ఎందుకు చంపాడు, వాళ్ళు వాడికి చేసిన ద్రోహం ఏంటి అన్న వివరాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎవరైనా కోట్ల రూపాయల ఆస్తి కోసమో పాత పగల కోసమో చంపుతారు, కానీ వీడెందుకు చంపాడో తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఫిబ్రవరి 6వ తారీఖున చంపబడిన భద్రి. ఇతను మద్యం మత్తులో అప్పుడప్పుడు రామ్ సహాయ్ని బూతులు తిట్టేవాడట. ఫ్రీగా మందివ్వమని వేధించేవాడట. ఇవ్వకపోతే కొడతాను అని బెదిరించేవాడంట. అందుకే ఆ చిన్న కోపానికే ఆ చంపే పొడిని మందులో కలిపి భద్రి ప్రాణాలు తీశాడు. ఆ ఊర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ పెరిగింది. అలా మాట పెరిగి తన కులాన్ని, తన ఇంట్లోని వాళ్లను బూతులు తిట్టాడు అన్న కోపంతో భాలుకి విషం పెట్టి చంపేశాడు. మూడవ వాడు మార్చి 12వ తేదీన చంపబడిన ఛత్తూరాం. తన భార్య మీద ఛత్తూరాం కన్నేశాడని, ఆమె మీద కోరిక పెంచుకొని ఆమెను చెడు ఉద్దేశంతో చూస్తున్నాడన్న అనుమానంతో, కేవలం అనుమానంతో మాత్రమే ప్లాన్ చేసి మరీ వాణ్ణి పిలిచి మందు తాగించి చంపేశాడు. నాలుగో వాడు మార్చి 20వ తేదీన చంపబడిన బుద్ధురాం. ఇతనితో ఆ సైకోగాడికి కేవలం ఒక చిన్న భూ వివాదం జరిగింది అంతే. ప్రతి పల్లెటూరులో ఉన్నట్టే ఆ పల్లెటూరులో కూడా జరిగిన ఒక పొలం గట్టు వివాదాన్ని మనసులో పెట్టుకొని ఆ పొలం గట్టు దగ్గర జరిగిన ఆ చిన్న గొడవకే అత్యంత కిరాతకంగా బుద్ధురాం ప్రాణాలు తీశాడు. ఐదో వాడు మార్చి 31న చంపబడ్డ వినోద్ కుమార్. ఇతన్ని చంపిన కారణం గనక మీరు విన్నారంటే ఖచ్చితంగా పాపం అనిపిస్తుంది. అలాగే ఆ సైకోగాడి మీద అసహ్యం కలుగుతుంది. ఆ సైకోగాడు ఊర్లో వరుసగా నలుగురు చనిపోవడంతో ఎవరికైనా తన మీద అనుమానం వస్తుందేమోనని ఊరి జనాల దృష్టిని మళ్లించడానికి మరియు పాత గొడవలు మనసులో పెట్టుకొని వినోద్ను బలి తీసుకున్నాడు. ఆరో వాడు ఏప్రిల్ 28న చంపబడిన గజానన్. తనకి వ్యాపారంలో నష్టాలు రావడానికి గజానన్ తన మీద బైగా గునియా అనగా చేతబడి చేయిస్తున్నాడన్న అనుమానంతో అతనికి కూడా మందులో పాయిజన్ కలిపి అత్యంత కిరాతకంగా చంపాడు. ఏడో వాడు ఏప్రిల్ 29న అనగా గజానన్ చనిపోయిన మరుసటి రోజే చంపబడిన చైతూరాం. రామ్ సహాయ్ చైతూరాం దగ్గర తన అవసరాల నిమిత్తం 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు దానికైన వడ్డీ తిరిగి ఇవ్వడం ఇష్టం లేక అప్పిచ్చిన వాడినే లేపేశాడు. పాపం కదా, ఆ చైతూరాం అవసరానికి డబ్బులు ఇచ్చి ఈ సైకో చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక చివరివాడు 8వ వాడు మే 14న చనిపోయిన మహేత్రు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీల వ్యవహారంలో జరిగిన చిన్న గొడవ కారణంగా కక్ష పెంచుకొని ఈ సైకో రామ్ సహాయ్ గాడు మహేత్రుని దారుణంగా చంపేశాడు. ఆ సైకోగాడు చెప్పిన కారణాలు విన్నారు కదా. కేవలం 50,000 రూపాయల కోసం, ఒక చిన్న మాట అన్నందుకు, ఎన్నికల్లో ఓటేయలేదన్న కోపంతో, భార్యను ఎవడో చూస్తున్నాడన్న అనుమానాలతో ఏకంగా 8 మంది ప్రాణాలను గాల్లో కలిపేశాడు. పైగా ఎవరికి అనుమానం రాకుండా చనిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వాళ్ళ శవాల మీద పడి వెక్కి ఏడ్చాడు. వాళ్ళ అంత్యక్రియలకు డబ్బు సహాయం చేశాడు. మీకు ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. వాడి పైశాచికత్వం ఏ స్థాయికి చేరిందంటే వాళ్ళ శవాల మీద పడి ఏడుస్తున్నప్పుడు వాడికి లోపల విపరీతమైన ఆనందం కలిగేదట. తన అద్భుతమైన ప్లాన్ కి పోలీసులు కూడా బురిడి కొడుతున్నారని గర్వపడేవాడట. ఇదంతా చెప్పిన రామ్ సహాయ్ కన్ఫెషన్ రికార్డ్ చేసిన పోలీసులు ఇక సైంటిఫిక్ ఆధారాలు సేకరించడంపై దృష్టి పెట్టారు. నేరాన్ని నిరూపించడానికి శవాల పోస్టుమార్టం రిపోర్టులు అత్యంత కీలకం. కానీ అప్పటికే 8 మందిని పూడ్చిపెట్టి లేదా దహనం చేసేసి నెలలు గడిచిపోతున్నాయి. దాంతో ఎస్పీ శర్మ స్వయంగా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నుంచి ప్రత్యేకమైన అనుమతులు తీసుకున్నారు. ఆ చీకటి రాత్రి అది ఊరి బయట ఉన్న శ్మశాన వాటిక. గుడ్లగూబల అరుపులు తప్ప శ్మశానంలో మరే శబ్దం వినిపించడం లేదు. టార్చ్ లైట్ల వెలుతురులో భారీ పోలీసు బలగాల మధ్య
ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పూడ్చిపెట్టిన 7 మృతదేహాలను జేసీబీల సహాయంతో తవ్వి బయటకు తీశారు. ఇక్కడే మీకు చిన్న అనుమానం రావచ్చు. రామ్ సహాయ్ చంపింది 8 మందిని కదా, మరి 7 శవాల్ని మాత్రమే బయటకు తీయడం ఏంటని. వాస్తవానికి ఆ చనిపోయిన 8 మందిలో ఒకరిని దహనం చేశారు కాబట్టి అతనికి సంబంధించిన అవశేషాలు దొరకలేదు. ఘోరమైన వాసన వస్తున్నా లెక్క చేయకుండా ఆ 7 ఎముకలు కణజాలాలను సేకరించి రాయ్పూర్లోని అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పోలీసులు పంపారు. అక్కడి రిపోర్టులో మృతుల శరీరాల్లో అలియాస్ పాయిజన్ అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా తేలింది. DNA నమూనాలు కూడా మ్యాచ్ అయ్యాయి. దాంతో రామ్ సహాయ్ ఈ నేరం చేసినట్టు పక్కా సాక్ష్యాలతో ఆధారాలతో నిరూపితమైంది. మరుసటి రోజు ఉదయం ఎస్పీ ఓపీ శర్మ ప్రెస్ మీట్ పెట్టి భయంకరమైన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ వార్త విని ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. అప్పటిదాకా ఏదో గాలి ధూళి సోకి లేదా రోగం వచ్చి చనిపోయారనుకున్న కర్వే గ్రామస్తులు తమ కళ్ళెదురుగా తమతో పాటే ఉంటూ తమ వాళ్ల శవాల మీద పడి ఏడ్చిన నయవంచకుడే ఈ 8 హత్యలు చేశాడని తెలిసి షాక్కి గురయ్యారు. అంతే, ఆ ఊరి ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ సైకో గాడిని తమకు అప్పగించాలని, వాడిని నడి రోడ్డు మీద ఉరితీయాలని పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. చనిపోయిన 8 మంది కుటుంబ సభ్యుల కోపానికైతే హద్దే లేదు. పోలీసులు రామ్ సహాయ్ జైష్వాల్ మీద 8 హత్య కేసులు, సెక్షన్ 302 ఐపీసీ మరియు ఒక హత్యాయత్నం కేసు, సెక్షన్ 307 ఐపీసీ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టం దృష్టిలో అత్యంత అరుదైన కేసుగా దీన్ని పరిగణించి ఆ కసాయి సైకోగాడికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో బలంగా వాదించారు. ఒక సైకో కిల్లర్ ఎలాంటి రక్తపాతం సృష్టించకుండా, ఆయుధాలు వాడకుండా తన కోపాన్ని, ద్వేషాన్ని ఆసరాగా చేసుకొని కేవలం నమ్మకంతో ఒక పల్లెటూరిని ఎలా శ్మశానంగా మార్చాడో చెప్పడానికి, 8 మంది కుటుంబాలను ఎంత కిరాతకంగా బలి తీసుకున్నాడో చెప్పడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఈ కర్వే గ్రామంలోని రామ్ సహాయ్ కేసే ఒక పెద్ద ఉదాహరణ. మనుషుల రూపంలో మన చుట్టూనే తిరిగే ఇలాంటి మృగాలను చూస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే అర్థం కాని భయంకరమైన పరిస్థితి కదా ఇది. భారతదేశ క్రైమ్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని 8 హత్యల మిస్టరీ ఆ సైకోపాత్ కి పడే ఉరిశిక్షతోనే ముగుస్తుందని ఇదేదో సినిమా కథ కాదు, కల్పిత కథ కాదు, మన కళ్ళ ముందు జరిగిన ఒక నగ్న సత్యం. ఇప్పుడు మీరు చెప్పండి, రామ్ సహాయ్ అనే సైకో చేసిన ఈ కిరాతకమైన హత్యలకు వాడిని చట్టం ఏం చేయాలి? అసలు ఆ 8 మంది ప్రాణాలు తీయడం వెనక ఉన్న సిల్లీ కారణాలు విని మీకేమనిపించింది? అలాంటి వాడికి ఈ సమాజంలో బతికే హక్కుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.